హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, ఇది 6వ వారం అనమాట. ఇంకొక వారం ఉంది. అయితే ఈ వారం రోజైతే నేను ప్రతి వారం లాగానే సింపుల్గా చేసుకుంటున్నాను. కాకపోతే ఈసారి అయితే ఇంకా సింపుల్గా చేసుకున్నాను. పొద్దున సాయంత్రం కూడా చేసేసుకున్నాను స్వామివారికి పూజ. పొద్దున ఎలా చేసుకుంటామో ఈవినింగ్ కూడా అలానే చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే 7 సార్లు అష్టోత్తరం ఉంటుంది కదా, మార్నింగ్ చదువుకున్నామంటే ఈవినింగ్ ఒకసారి చదువుకోండి, లేదా మార్నింగ్ 4 సార్లు లేదా ఈవినింగ్ 3 సార్లు ఇలా చదువుకోండి, సరిపోతుంది. కానీ ఫస్ట్ వారం ఎలా స్టార్ట్ చేస్తారో అలానే స్టార్ట్ చేయమని కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా. అలానే చేసేవాళ్ళు ఒకవేళ చేయాలనుకుంటే సింపుల్గా ఇలా చేసుకోండి. ఇంకా స్వామివారికి మాలేసేసుకొని ఫస్ట్ అయితే నేను దీపాలను వెలిగించుకోవడానికి దీపాల్లో నూనె వేసుకొని ఇంకా ఒత్తులు కూడా పెట్టుకుంటున్నాను వెలిగించుకోవడానికి. ఇంకా నిత్య దీపారాధన కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇలా ఒత్తులు వేసేసుకున్న తర్వాత దీపాలను కూడా వెలిగించేసుకుంటే పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఏమీ చేసుకోనండి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతం కూడా ఉంటుందంట. అది కూడా నేను మీకు నాకు తెలిసినంత వరకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. నేను చేసుకున్న తర్వాత మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది, ఒక ఐడియా అనేది మీకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా ఫస్ట్ అయితే మనము వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి కదా. వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా నిత్య దీపారాధన ఆల్రెడీ చేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ దీపాలు వెలిగించేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు కూడా దీపం దగ్గర పెట్టేసుకొని ఇంకా నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. స్వామివారికి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత స్వామికి అష్టోత్తరాలు అనేది చదువుకుంటున్నాను. ఇంకా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ముడుపు కట్టుకుంటాం కదా, ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని ఇంకా స్వామివారిది శూలం కూడా ఉంది కదా, ఆ శూలాన్ని కూడా స్వామివారి దగ్గర పెట్టుకున్నాను. మీరు శూలానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు, ఆ వీడియో కూడా ఉంది ఛానల్లో, ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఇంకా ప్రతి వారం కూడా పూజ అనేది ఒకేలాగా చేసుకుంటున్నాను కదా. సింపుల్గా అంటే మన దగ్గర ఏవైతే ఉంటాయో వాటితో చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆర్భాటాలతో ఎక్కువ ప్రసాదాలతో అలా కాకుండా, డబ్బులు ఖర్చు చేసుకునేలా కాకుండా మన దగ్గర ఎంత ఉందో తాహత్తు అంతవరకు చేసుకుంటే సరిపోతుందని నేనైతే ప్రతి వారం కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుంటాను. ఇంట్లో ఏవి ఉంటే అవి మాత్రమే. కానీ పర్టికులర్గా స్వామివారికి ఇవనేవి చేసుకోవాలి అని ఉంటుంది కదా, అందులో పిండి దీపం ఒకటి, చలిమిడి ఒకటి, చిమ్లీ ఒకటి, ఇవైతే కంపల్సరీ. పాలు కూడా, ఇంకా ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు. ఎక్కువగా ఎర్రటివంటి దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా మీకు పెట్టుకోవాలనిపిస్తే ఇవి పెట్టుకోండి ఎర్రటివి. పువ్వులు ఎక్కువ లేవా అయితే కొన్ని పువ్వులు స్వామివారికి పెట్టుకొని గణేశుడి దగ్గర పెట్టుకొని ఇంకా పూజలోకి కొన్ని ఉంచుకొని, అంటే 7 అష్టోత్తరాలు చదువుకుంటాం కదా, 7 వాటికి 7 పువ్వులు పెట్టుకోండి మనకి కౌంట్ తెలియడానికి కోసం. ఇంకా ఎక్కువ పువ్వులు లేవనుకోండి ఏం చేస్తారంటే అక్షింతలు ఉంటాయి కదా, వాటితో కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఒక్కొక్క వారము పువ్వులు అనేవి ఉండకుండా ఉంటాయి కదా అందరి దగ్గర, అప్పుడు అక్షింతలతో చేసుకోవాలి అనుకునే వాళ్ళు. నా దగ్గర అయితే ప్రతి వారము ఈసారి పువ్వులు అనేవి ఉన్నాయి, అందుకోసమని నేను ఉన్న పువ్వులతో చేసుకుంటున్నాను అనమాట. ఏ రోజు కూడా తక్కువ అనిపించలేదు, పువ్వులు తక్కువ ఉన్న రోజు మాల వేయలేదనమాట స్వామివారికి. అంతే, మిగతా రోజులు నేనైతే పువ్వులతో నిండుగానే చేసుకున్నాను స్వామివారికి నా దగ్గర ఉన్నంత వరకు. ఇక నేనైతే పూజ అంతా పూర్తి చేసుకునే వరకు ఇలా ఒత్తులు అనేవి చాలా మటుకు కాలిపోయాయి. దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కల్తీ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఒత్తులకి ఎక్కువగా కర్పూరం అనేది రాసేస్తున్నారు, అందుకోసమని ఇలా అయిపోతుంది. ఒకవేళ మీరు నీట్గా ఒత్తులు అనేవి ఇంట్లోనే రెడీ చేసుకుంటే అది ఇంకా బెటర్ అనమాట. మనకి ఒత్తుల ఖర్చు కూడా ఉండదు కదా, ఇలా అవ్వకుండా ఉండడానికి ఇంట్లో తయారు చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. టైం లేక నేను బయట నుంచి తెచ్చుకున్నాను. ఇంకా స్వామివారికి అయితే ఇలా తాంబూలం పెట్టేసుకొని ఈసారి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6వ వారం పూజ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్